హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్, అసలు ఇండికేటర్స్ అనేవి అంటే ఏంటి, వాటిని మనం ఎందుకు యూజ్ చేయాలి అండ్ ఏ టైంలో యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. సో ఇండికేటర్స్ అంటే మనకి మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అని ఒక ఇండికేషన్ లాగా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఇండికేటర్స్ అంటాము. సో ఆ ఇండికేటర్స్ వచ్చేసి మనం కన్ఫామ్‌గా మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అవుతుందో అని ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి కరెక్ట్ అవుతాయి. సో మనం ఎక్కువగా యూజ్ చేసే ఇండికేటర్స్ ఏంటి? అండ్ ఇండికేటర్స్ ఎందులో యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక స్టాక్ తీసుకున్నాను. సపోజ్ జేడబ్ల్యూఎల్ తీసుకున్న స్టాక్. ఈ స్టాక్‌కి నేను ఒక ఇండికేటర్ యాడ్ చేద్దామని చూస్తున్నా. మనకు చాలా ఇండికేటర్స్ ఉంటాయి. సో ఏ ఇండికేటర్ యూజ్ చేస్తే బెస్ట్ అనేది మనకు మీరింకా డీప్‌గా వెళ్తే సబ్జెక్ట్‌లోకి మీకు ఏదైతే అన్ని ఇండికేటర్స్ యూజ్ చేసిన తర్వాత ఏదైతే మీకు అడ్వాంటేజ్ అనిపిస్తుందో ఆ ఇండికేటర్ యూజ్ చేయడం మీకు అవసరం. సో నేనొచ్చేసి ఎక్కువగా మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ అనే ఇండికేటర్ యూజ్ చేస్తా. సో చూసారుగా పెట్టానంటే ఒక లైన్ లాగా వచ్చింది. సో ఈ లైన్ అనేది మనకు మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అవుతుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది 259 దగ్గర. సో నెక్స్ట్ మనకి ఇండికేటర్ చూస్తుంటే పైనుంచెళ్ళి మెల్లమెల్లగా కిందకి వస్తుంది. సో ఇండికేటర్ ప్రకారం మనం వెళ్తే మార్కెట్ అనేది ఇంకొంచెం కిందకి వస్తున్నట్టు నాకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఇండికేటర్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇండికేటర్ ఇందులో. ఇప్పుడు అదే ఇండికేటర్ నేను ఇంకా వేరే దాంట్లో ఓఆర్ఐ రైల్ ఇందులో పెట్టాను అనుకో, మార్కెట్ చూసారా సేమ్ ఇండికేటర్ మనకు మార్కెట్ మూవ్మెంట్ని చూపెడుతుంది. సో ఈ ఈ స్టాక్‌లో మనకి ఇండికేషన్ అనేది సైడ్ వేస్ చూపెడుతుంది. సో మార్కెట్ మేబీ టుమారో సైడ్‌కి వెళ్ళొచ్చు అనే ఒక ఇండికేషన్‌ని మనకి ఇస్తుంది ఈ చార్ట్‌లో. సో మనం ఇంకా వేరే చార్ట్‌కి వెళ్దాం. యెస్ బ్యాంక్. యెస్ బ్యాంక్ చార్ట్‌లో మనకు మార్కెట్ అనేది కంప్లీట్ సైడ్ వార్డ్స్ ఉంది. సో మనకు మార్కెట్ అనేది సైడ్ వార్డ్స్ చూపెడుతుంది కాబట్టి ఇండికేషన్ కూడా మనకు మార్కెట్ మేబీ రేపు సైడ్‌కి వెళ్ళొచ్చు అనే ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో దీన్ని మనం ఒక ఇండికేటర్‌గా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇండికేటర్ అవసరం లేదు, క్లోజ్ చేసి వేరే ఏదైనా ఇండికేటర్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఇండికేటర్ పైకెళ్ళి క్లోజ్, క్లోజ్ ఆప్షన్ ఉంది కదా! రిమూవ్, రిమూవ్ కొడితే రిమూవ్ అయిపోతది. మీరు ఇంకా వేరే ఏదైనా కొత్త ఇండికేటర్ లైక్ సూపర్ ట్రెండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇండికేటర్. చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఇదేంటంటే మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ ఉందా అని ఒక ఇండికేషన్ లాగా ఇస్తది. సో ఇక్కడ చూస్తే గ్రీన్ ఉంది. గ్రీన్ అంటే ఇక్కడ మార్కెట్ పైకెళ్ళిందని. సో నెక్స్ట్ ఇక్కడ రెడ్ వచ్చింది. అంటే ఇక్కడ నుండి మార్కెట్ కింద పడుతుందని. సో మనకి ఇది ఒక ఇండికేషన్ లాగా యూస్ అవుతుంది. కొంచెం మీరు ముందుకెళ్తే చూడండి. ఇక్కడ మార్కెట్ మొత్తం కింద పడింది రెడ్. సో మనకు మొత్తం రెడ్ ఇండికేషన్ వచ్చింది. రెడ్. మళ్ళీ ఇక్కడ చూస్తే మార్కెట్ మొత్తం పైకెళ్ళింది. సో మనకు మొత్తం గ్రీన్, గ్రీన్ ఇండికేటర్. సో మార్కెట్ పైకెళ్తుంది అని ఒక ఇండికేషన్ లాగా ఇచ్చింది. సో ఇది సూపర్ ట్రెండ్ ఇండికేటర్. మీరు ఇది కూడా వద్దు అనుకుంటే ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకే ఇండికేటర్ ఎక్కువ యూజ్ చేసేదంటే బౌలింజర్ బ్యాండ్స్. సో చూసారా ఇక్కడ ఈ బ్యాండ్ కి హైయెస్ట్ వాల్యూమ్, ఈ బ్యాండ్ కి లోయెస్ట్ వాల్యూమ్. సో ఈ రేంజ్ లో మార్కెట్ మూవ్ అవుతుంది అని మనకు ఈ బౌలింజర్ బ్యాండ్ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకు మార్కెట్ అనేది సైడ్కి వెళ్తుంది. సో మనకు సైడ్కి వెళ్తున్నట్టే ఈ బౌలింజర్ బ్యాండ్ ఒక ఇండికేటర్ చూపెడుతుంది.
అండ్ ఈ బ్యాండ్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ బ్యాండ్ మీదకి వచ్చి ఇక్కడ క్లోజ్ చేసుకుంటే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు వేరే ఇంకా ఏదైనా స్టాక్లో చూపెడతా. టాటా పవర్. టాటా పవర్లోకి వచ్చేసి ఇప్పుడు ఈ గ్రాఫ్కి మనం ఏదైనా ఒక ఇండికేటర్ యాడ్ చేద్దాం. మూవింగ్ యావరేజ్. సో మూవింగ్ యావరేజ్ మనం యాడ్ చేసినాక చూస్తే మన గ్రాఫ్ ఎటు వెళ్తుంది అనేది ఈ యావరేజ్ అంటే గ్రాఫ్ యొక్క యావరేజ్ పొజిషన్ మనకు చూపెడుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు మార్కెట్ సైడ్కి వెళ్తున్నట్టు ఇది చూపెడుతుంది. కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే మనం ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది కంప్లీట్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనకు ఈ మూవింగ్ యావరేజ్ అనే ఒక ఇండికేటర్ కూడా కిందికి వస్తుంది చూడండి. మళ్ళీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి మనం మనకు మూవింగ్ యావరేజ్ యొక్క ఇండికేటర్ ఇక్కడ పైకి వెళ్ళింది చూసారా. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని ఇది ఒక ఇండికేటర్ లాగా మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, అండ్ ఈ ఇండికేటర్ రాకుండా నెక్స్ట్ వేరే ఇండికేటర్ మీకు చూపెడతాను. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి VWAP. సో ఇండికేటర్ వచ్చేసి మనకు వాల్యూమ్ చూపెడుతుంది, అంటే ఎక్కడెక్కడ ఎంత వాల్యూమ్ ఉంది అనేది చూపెడుతుంది. సో ఇది అప్లై చేసినప్పుడు మనకు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి పైన ఈ లైన్ యొక్క అంటే ఈ ఇండికేటర్కి పైన మార్కెట్ ఉందనుకో మనకు మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టు. ఈ ఇండికేటర్కి కింద మార్కెట్ ఉందనుకోండి మార్కెట్ అనేది కిందికి వెళ్తున్నట్టు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ కింద డౌన్ సైడ్ ఉంది. సో ఈ ట్రెండ్ ఈ లైన్ అనేది దీనికి పైన ఉంది. సో అప్పుడు మనకు మార్కెట్ కిందికి వెళ్ళింది. ఇక్కడ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే ఈ ఇండికేటర్ అనేది ఇక్కడ ఉంది, దీనిపైన మార్కెట్ ఉంది. సో మనకి ఇక్కడ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకు మార్కెట్ సైడ్కి వెళ్తుంది. సో మనకి ఇండికేటర్ అనేది అందులో ఉంది. సో మధ్యలో ఉంది. సో ఒక్కొక్క డిఫరెంట్ టైంలో మనకు డిఫరెంట్గా మనకు ఈ ఇండికేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇలా ఇంకా చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, మీరు ఒకేసారి 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మీకు VWAP ఉంది అండ్ EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 2 ఒకసారి యాడ్ చేశాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. కొందరు కొన్ని స్ట్రాటజీస్ కూడా వీటి ద్వారా ఫామ్ చేసుకుంటారు, అంటే ఓన్లీ ఇండికేటర్స్ ద్వారానే వాళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తారు. సో వాటి మూమెంట్ ద్వారా. సో వాటి మీద మీరు ఎంత వర్క్ చేస్తే అంత బెటర్ అండి. సో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా వీడియోస్లో నేను చెప్తుంటాను కావాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.